ఇక పీఎం కుసుమ్ పథకంలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటే అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటా అనేది నిన్న తేలిపోయింది. మొన్న ప్రధానమంత్రి వచ్చి కన్నుగిట్టిపోయిండు, వచ్చేసేయి నాతో వెంటనే వాడిని వదిలిపెట్టి నేను మంచిగా చదువుకుంటా, రోజు పూల పండ్లు వేస్తా అని. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడుతున్నారు పోయి. ఏది మొన్న వారం రోజులు తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మ్యాచ్ ఫిక్షన్లో తిట్టుకున్న వాళ్ళు. నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిట్టాలి. ఎందుకంటే జనం మన ఇద్దరిని మర్చిపోయి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. జనం మన ఇద్దరం తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తే మనకే చూస్తారు అని చెప్పి మొన్నటిదాకా డ్రామాలు చేసి 2 రోజులు ముఖ్యమంత్రి అడగంగానే పేపర్లలో రైల్వే మంత్రితో నువ్వే కలిపేయాలనగానే ముఖ్యమంత్రి పిఏ పనిచేస్తానడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి? కల్పించి ఆడ డ్యూయట్లు ఎందుకు వాడుకున్నట్లు వాడుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బహిరంగంగా అర్థమవుతుంది ఎవడు ఒక్క జట్టో. పేరుకు కాంగ్రెస్లో ఉన్న ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి 100% ఎప్పటికీ మోడీ జట్టే, అందులో సందేహం లేదని కనబడుతుంది.